ఈ దేశ ప్రజలకు శత్రువులైనటువంటి వాళ్ళు, ఈ దేశానికి ఏమి చేయలేనటువంటి వాళ్ళు, ఈ దేశాన్ని సర్వనాశనం చేసినటువంటి వాళ్ళు ఇవాళ వాళ్ళ భావజాలాన్ని మన నెత్తి మీదకి తీసుకొచ్చి రాజ్యాంగం మారుస్తాం, రిజర్వేషన్లు పనికిరావు, ఈ దేశానికి గాంధీ గారి జాతిపిత కాదు, మొన్నటిదాకా వివేకానందుడి పేరు చెప్పారు, ఇప్పుడు ఆయన కూడా డిస్క్వాలిఫైడ్, అవుట్. వాజ్పేయి గారు వచ్చినప్పుడు చాలా చెప్పారు, ఇప్పుడు ఆయన అవుట్, డిస్క్వాలిఫైడ్. అక్కడ గుడి దగ్గర తీసుకెళ్లాడు ఆయన లాల్ కృష్ణ అద్వానీ, ఆయన కూడా అవుట్. ఇప్పుడు ఈయన వచ్చాడు, నెక్స్ట్ వెర్షన్ కూడా వస్తారు. ఎవరు గాంధీ గారి హత్యకి ప్రమేయం ఉంది, కుట్ర పన్నాడని ఆరోపణలు ఎదుర్కొన్నాడో అటువంటి సావర్కర్, కపూర్ కమిషన్ ఆ విషయాన్ని నిర్ధారించింది. ఆ తర్వాత ఆరో సాక్ష్యాలకు వదిలిపెట్టారు కానీ వాస్తవం అది. అటువంటి సావర్కర్ యొక్క పుట్టినరోజు నాడు పార్లమెంటు భవనాన్ని ఆవిష్కరిస్తే ఏమి అంబేద్కర్ బర్త్డే లేదా, గాంధీ గారి బర్త్డే లేదా, అంబేద్కర్ డెత్ యానివర్సరీ లేదా, నారాయణ గురుది లేదా, లోహియాది లేదా, లేకపోతే జవహర్లాల్ నెహ్రూ గారిది లేదా, భగత్ సింగ్ లేదా, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఎవరిది లేదా? అంటే ఈ చంపిన వాళ్ళే కావాలా మనకి? నేను అడుగుతున్న విషయం ఏంటంటే ఈ తగాదా ఏంటో నేను ఈ విషయాలని మీకు వివరంగా చెప్తా మీకు. కానీ నేనేం అడుగుతానంటే ఈ మధ్యలో, ఈ సందులో ఈ దొంగలు దేశంలో దొంగలు పడి ఆక్రమించారు కదా, ఈ దేశం మనది కదా, మన రక్తం సలసల మరగట్లేదు అని అడుగుతున్నాను నేను. ఇవాళ కూర్చుని మనకు లెక్చర్లు ఇస్తా ఉంటే మనం వినడానికి మనకు సిగ్గులేదా?